శ్రీరామనామ జపించాలి. ఇది చేసుకుని మీరు ఈ జీవితమును ధన్యం చేసుకోవాలి. ఒకటి శంకరాచార్య చెప్తారు, మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయ దుర్లభం. ఇది మనకు దొరకదు. నేను 2 minutes చేస్తాను, చాలా మంది ఉన్నాడు. అందుకని మనకు మనుష్య జన్మ కలిగింది. ఈ మనుష్య జన్మ ఏ విధంగా కలిగింది? మనము పూర్వ జన్మలు చేసిన ఒక పుణ్య కార్యములో ఈ జన్మ మీకు దొరికింది, నాకు దొరికింది. మీరు కూడా మహాపురుషు దగ్గర వచ్చాడు, నేను కూడా వచ్చాను. అందుకని సెకండ్, మోక్ష పొందడానికి ఒక ఆసక్తి, ఇచ్చ ఉండాలి. నేను భగవంతుని చూడాలి, భగవంతుడికి దగ్గర. మీరు ఇల్లులే ఉండండి, శ్రీరామకృష్ణ చెప్పారు, సంసారంలో ఉండుకొని భగవంతుని చూడవచ్చు. మీరు పిల్లలు కూడా ఉండాలి, ఇల్లులే ఉండాలి, పంచ మనసు భగవంతుని ఇవ్వాలి. అంతే అయింది. సెకండ్ మనుష్యత్వం ముముక్ష. మహాపురుషులు ఇక్కడ వచ్చాడు, మీరు ఊరికే వచ్చిన్నారు. నేను కూడా చాలా మహాపురుషులు చూశాను. అందుకని మీరు అన్ని దొరికింది, మనసు జన్మ దొరికింది, మోక్ష పొందడానికి ఆసక్తి ఉన్నాయి. మహాపురుషులు ఇక్కడ ఉన్నారు, వారు సేవ చేయాలి. వారి 10 రూపాయలు ఏదో దక్షిణ, 2 రూపాయలు ఇచ్చి దక్షిణ కాలికై చేతులు ఎవరు ప్రణామం చేయకూడదు. ఏదో దానం చేయడం, ఆశ్రమం దానం చేయాలి. భగవంతుడు మీకు ఇచ్చారు, ఏమవుతూ సబరి ఏమి ఒక పండు ఇచ్చాడు. ఆ విదురుడ భార్యుడు పండు కూడా ఇవ్వలేదు, వాడు చిలుక, అరటి పండు చిలుక ఇచ్చాడు. భగవంతుడు అదే స్వీకరిస్తాడు. అది కానీ చెప్పడానికి చాలా విషయం ఉన్నాయి, నాకు సమయం లేదు. వారందరూ కూడా ఉన్నారు, వారికి అవకాశం ఇవ్వాలి. ఒక మామిడి పండు ఉంటే అదన్నీ నాన్న తినాలి, మీకు ఇవ్వాలి. వారి ఆ విధంగా వారికి కూడా అవకాశం ఇవ్వాలి. నేను ఇక్కడ అంత దూరం నుండి వచ్చి మీరందరూ చూసి ఆనందం కలిగింది. మళ్ళీ మళ్ళీ అవకాశం దొరికితే వచ్చి చేస్తాము. మీరు మంత్రదీక్ష తీసుకోవాలి, మహారాజు వ్యవస్థ చేస్తాడు. మనం అదన్నీ ప్రయత్నించాలి. మహారాజు మీకు అవకాశం ఇస్తాడు, ఎవరు కూడా గైడ్ చేస్తారు. తిరుపతి దగ్గరనే ఉంది, ఆశ్రమం మఠంకు వెళ్ళాలి. స్వామీజీలకు కూడా అప్పుడప్పుడు ఇక్కడ పిలవాలి. భక్త ఏదో మంత్లీ వన్స్ రిట్రీట్ అంతర్యోగ పెట్టుకోవాలి. భజన ధ్యానం వారు వస్తారు, పిలవాలి. మహాపురుష సంశ్రయ చేయాలి. ఏం వద్దు వారికి వస్తారు, భోజనం తీసుకుంటారు, మీకు 4-5 వాకులు చెప్తారు. ఇక్కడ మంచి ఆశ్రమం రావాలి. ఇప్పుడు ఫౌండేషన్ పెట్టారు, ఇనాగరేషన్ కూడా నేను వస్తాను. ఇక్కడ ఇనాగరేషన్ చేయాలి, అందరూ సహాయం చేస్తారు. रुद्रामावाहयामि सोममावाहयामि विष्णुमावाहयामि सजीवमावाहयामि